ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే కార్న్ డాగ్ ఫేమస్ అమెరికన్ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ అయిన కార్న్ డాగ్ని మన వెర్షన్లోని వెజిటేరియన్ తోటి డిఫరెంట్ వెర్షన్తో తయారు చేసుకుందామండి దోశ పిండిని ఉపయోగించి. దోశ కార్న్ డాగ్కి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. అలానే తింటున్నా కొద్దీ తినాలనిపించే కరకరలాడుతున్న పాలకూర పకోడీలు అయితే టీ టైంకి చక్కటి స్నాక్ అని చెప్పుకోవచ్చండి. ఎన్ని ప్లేట్లు ఖాళీ చేసేస్తున్నామో తెలీదు, అంత రుచిగా ఉండే వీటికి తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఏం కావాలో చూద్దాం. మనం చేసుకునే కార్న్ డాగ్కి కొరియాలో కానీ అమెరికాలో కానీ సాసేజెస్తో తయారు చేస్తారండి. మనం దీన్ని మోజరెల్లా చీజ్ తోటి మన దోశ పిండిని ఉపయోగించి తయారు చేసుకుందాం. కార్న్ డాగ్కి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒక కడాయిలోని 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, నూనె బాగా వేడైన తర్వాత దానిలో 1 స్పూన్ జీలకర్ర వేసుకుని, జీలకర్ర బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు, అలానే ఒక 2 ఇంచులు అల్లం తురుము వేసుకుని వీటిని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో. ఇలా వేగిన దానిలో మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు తరిగి వాటిని కూడా మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఉల్లి ముక్కలు బాగా మెత్తబడియండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్లు కారం, అలానే 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని కలుపుకున్న తర్వాత ఉంటే ఆమ్చూరు 1 స్పూన్ వేసుకోండి. లేదంటే ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుందాం. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత మనం ఉడికిచ్చి ముద్ద చేసుకున్న బంగాళదుంపని వేసుకుని ఈ మసాలాలో బాగా కలిపి మాయిశ్చర్ ఉంటే పోయేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా దగ్గరగా అయిన దానిలో ఒక గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం కార్న్ డాగ్కి మధ్య ఫిల్లింగ్ గురించి అక్కడ వాళ్ళైతే సాసేజెస్ ఉపయోగిస్తారండి. మనం మోజరెల్లా చీజ్ తోటి తయారు చేసుకుందాం. మోజరెల్లా చీజ్ బ్లాక్ తీసుకొని దాన్ని 1 ఇంచు థిక్నెస్ తోటి ఇలాగ క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. మనకు కావలసినన్ని ముక్కలు కట్ చేసుకోండి. ఇది మెల్ట్ అయిన తర్వాత సాగే గుణం ఉంటుంది కనుక మోజరెల్లా చీజ్లోని పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళు వరకు బాగా ఎంజాయ్ చేస్తారండి. మొత్తం మనం కావలసినన్ని స్టిక్స్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి స్క్యూవర్స్ తీసి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. నేను ఫ్రై చేసే కడాయి చిన్నది కనుక పెద్దగా స్క్యూవర్స్ ఉంచుకుంటే దాంట్లో పట్టవు. మొత్తం ఇలా అన్నిటికీ గుచ్చుకుందాం. మొత్తం స్క్యూవర్స్ తోటి స్టిక్ అయిన ఈ స్టిక్స్ మోజరెల్లా స్టిక్స్ రెడీ అయిపోయినాయండి. అలానే బంగాళదుంప కూర కూడా చల్లారింది. దీన్ని మనం చిన్న చిన్న బాల్స్గా తీసుకుని ఈ చీజ్ స్టిక్స్కి స్టఫింగ్ చేసుకుందాం మొత్తం అంతా పట్టేలాగా. ఇలా చీజ్ క్యూబ్ మొత్తం ఇవి స్టఫింగ్ తోటి కనిపించకుండా స్టఫ్ చేసుకున్నామండి. అలానే మొత్తం అన్నీ తయారు చేసుకుని
మనకు కావాల్సినన్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. మిగిలిన వాటిని ఫ్రిడ్జ్‌లోని జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టుకుంటే 2 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. దీన్ని ఇప్పుడు మనం మన పద్ధతిలో చేసుకుంటున్నాం గనుక దోస పిండి ఒక గ్లాస్‌లో వేసుకుందాం. అలానే నేను హెల్తీ వెర్షన్‌లోని ఓట్స్ ఫ్లేక్స్ తోటి కోట్ చేస్తాను. ఇప్పుడు తయారు చేసుకున్న ఈ కార్న్ డాగ్‌ని దోస పిండిలో ముంచి కోట్ చేసుకుంటానికి ఓట్స్‌లో వేసుకుని చేత్తోనే మనం రోల్ చేసుకుందామండి. కొద్దిగా మెస్సీ అయినా ఇలా మొత్తం కావాల్సినన్ని తయారు చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయిలో కావలసినంత నూనె ఫ్రై అవ్వడానికి వేసి వేడి చేసిన దాన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నాను. మనం తయారు చేసుకున్న ఈ కార్న్ డాగ్స్‌ని ఈ నూనెలో వేసి 2 వైపులు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఓట్స్‌తో చేసుకున్న కార్న్ డాగ్స్ చాలా సేపటి వరకు కరకరలాడుతూనే ఉందండి. ఆ క్రంచీనెస్ పోలేదు. అదే మనం బ్రెడ్ క్రమ్స్‌తో చేసుకుంటే తొందరగా ఆ క్రంచీనెస్ పోతది. ఈసారి ఇలాగ ట్రై చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు మరిన్ని కొత్త వంటలు కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. క్రంచీగా ఫ్రై అవుతున్న ఈ కార్న్ డాగ్‌లు ఇంకా రెడీ అయిపోయినాయండి. లోపల పులుపు, కారం, ఘాటైన రుచులతో కలిసిన స్టఫింగ్‌తో తయారైన ఈ కార్న్ డాగ్స్‌ని మస్టర్డ్ సాసు, టమాటో సాస్ తోటి కలిపి సర్వ్ చేయండి. తింటూనే ఉంటారు. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి స్నాక్‌గా లంచ్ బాక్స్‌లో ఇవ్వొచ్చండి. ఇప్పుడు మనం కరకరలాడుతున్న పాలకూర పకోడీలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాము. ఈ 2 రెసిపీలకి తప్పకుండా ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఒక చిన్న కట్ట పాలకూర, ఒక బంగాళదుంపతో రుచికరమైన కరకరలాడుతున్న క్రంచీగా ఉండే పకోడీలు తయారీ విధానం చూద్దాం. ఈవినింగ్ టీ టైంకి చాలా చాలా బాగుండే వీటిని పార్టీలు, పిక్నిక్‌లప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. పాలకూర పకోడీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం. ఒక చిన్న పాలకూర బంచిని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేని దాన్ని సన్నగా తరుక్కుందాం. అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా స్లైసుల్లాగా కట్ చేసుకుందాం. మన కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలను కూడా మధ్యలోని స్లిట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్‌తో ఈజీగా ఈవినింగ్ కావాలన్నప్పుడు వెంటనే ఇంటికి గెస్టులు వచ్చినా కూడా కూర్చోబెట్టి చేసే అంత రుచిగా ఉండే ఈ పకోడీలు చాలా బాగుంటాయండి. ఇప్పుడు కట్ చేసుకున్న వాటన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకుందాం. నూనె కూడా తక్కువే పీలుస్తుంది. అలానే ఒక్క బంగాళదుంప ఉంటే చాలు. మనం ఒక మీడియం సైజు బంగాళదుంపను ఉడకబెట్టి చల్లారిన దాన్ని పీల్ చేసుకుందాం. ఇలా పొట్టు తీసేసిన దాన్ని మ్యాష్ చేసి ఈ పాలకూరలో వేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి ఒక 2 గరిటెలు, ఒక అరకప్పు శనగపిండి కూడా వేసుకోవాలండి. అలానే ఒక స్పూన్ ధనియాలు, పుల్లగా ఉండడానికి ఒక అరచక్క నిమ్మరసం వేసుకుని నీరు లేకుండా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి పాలకూర వేసుకున్న నిమ్మరసం, పొటాటోతో కలిపి ఈ శనగపిండిని బాగా కలిసేలాగా ఒక గట్టి ముద్దలాగా కలుపుకుందాం. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఈ వంటకాలన్నీ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోవద్దండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇలా బాగా కలుపుకున్న దాన్ని పక్క నుంచి స్టవ్ మీద ఫ్రై అవ్వడానికి సరిపడినంత నూనె వేడి చేసుకుందాం. నూనె ఎప్పుడు కూడా డీప్ ఫ్రై అయ్యే వాటి వస్తువులకి బాగా వేడిగానే ఉంటే క్రిస్పీగా ఉంటాయండి. ఇలా బాగా వేడిగా ఉన్న నూనెలో కొన్ని చొప్పున ఈ పకోడీలు వేసుకుని
ఒక 2, 3 నిమిషాల పాటు కదపకుండా వదిలేసుకుందాం. కొద్ది కొద్దిగా పైకి తేలుతున్నాయండి. ఇప్పుడు మనం మంచి రంగులోకి మారిన వీటిని 2 వైపులు తిప్పుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుందాం. దీనికి చింతపండు చట్నీతోటి, అలానే టమాటో సాస్ తోటి, వేడి వేడి టీ తోటి సర్వ్ చేయండి. ప్లేట్ కొద్దీ లాగించేస్తారు. అలానే పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా చాలా చాలా నచ్చాయి. ఈ పకోడీలను తప్పకుండా తయారు చేసుకోండి.